ఈ నెల 22వ తేదీన 70వ జన్మదినం జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి అభిమానులు 5 రోజుల ముందు నుండే సంబరాలు జరుపుకుంటున్నారు. తమ అభిమాన కథానాయకుని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర చిరంజీవి యువత అధ్యక్షులు యలమంచిలి సదాశివరావు, అప్పుగర్ చిరంజీవి యువత అధ్యక్షులు సిహెచ్ ఎల్లాజీ స్వామిల ఆధ్వర్యంలో నేడు అప్పుగర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు టీడీపీ యువ నాయకులు వెలగపూడి ప్రతాప్ రుద్రాం ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేశారు. ఆయనతో పాటుగా స్థానిక కార్పొరేటర్ గొలగాని మంగవేణి పోలారావు దంపతులు పాల్గొన్నారు. అదే ప్రాంగణంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరం, మెగా రక్తదాన శిబిరాల్లో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రుద్ర మాట్లాడుతూ ఆంధ్రుల అభిమాన కథానాయకుల్లో చిరంజీవి ప్రథములని అన్నారు. ఆయన వయసుతో సంబంధం లేకుండా తనకిచ్చిన పాత్రను పండించడంలో చిరంజీవి నేర్పరి అని కొనియాడారు. నిర్వాహకులు మాట్లాడుతూ తమ అభిమాన హీరో చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తూ తమకు తోచిన ప్రజాసేవ చేస్తున్నామన్నారు. సినిమా రంగంలోనే కాకుండా ఆయన సేవా రంగంలో కూడా ఆదర్శనీయుడని, భవిష్యత్ తరాలకు హీరోలకు ఆయన రోల్ మోడల్ అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కె సూర్యప్రకాష్, రాజేష్, చిరంజీవి వీరాభిమాని నాగేంద్ర, మెగా అభిమానులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వేడుకలు ఈరోజు మన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఎల్లాజీ గారి ఆధ్వర్యంలో మెగా డొనేషన్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతుంది అప్పు గారిలో. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా పాల్గొంటూ చాలా ఆనందంగా. మరి ఆగస్టు 22 పుట్టినరోజు వచ్చిందంటే మాకు పండగలతో సమానం. ఈ పండగ ఈ రోజు నుంచి మొదలవుతుంది. మాకు ఈ రోజు నుంచి మొదలై ఇంకా అక్కడి నుంచి వినాయక చవితి, దసరా, దీపావళి అన్నీ కూడా కార్యక్రమాలు మేము చేసుకుంటాం. అది ముఖ్యంగా మాకు చిరంజీవి గారితోనే మాకు అతిపెద్ద పండుగ. మరి ఈ పండగ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం 70వ సంవత్సరం. మరి 70 సంవత్సరం జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ మన ఎంబీపీ కాలనీ అప్పుగారి జంక్షన్లో మన ఎల్లాజీ స్వామి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం ఉచిత వైద్య శిబిరం, అలాగే మెగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది.